the country child. In the last lesson you have learnt about the town child. In this poem you learn about the country child. My home is a house near the wood. I would live in a street if I could. The lanes are so quiet, oh dear. I do wish that someone lived near. There is no one to play with at all. The trees are so high and so tall, and I should be lonely for hours were it not for the birds and the flowers. I wish that I lived in a town to see all the trams going down and twinkling street that is bright with wonderful colors at night. ఈ కంట్రీ చైల్డ్ ఏమని విష్ చేస్తున్నాడు? నేను టౌన్లో ఉంటే బాగుండేది. ద లేన్స్ ఆర్ సో క్వైట్ ఓ డియర్. మై హోమ్ ఈజ్ ఏ హౌస్ నియర్ ద వుడ్. ద లేన్స్ ఆర్ సో క్వైట్ ఓ డియర్. వుడ్ అంటే ఇక్కడ ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్ దగ్గర ఉంది మా ఇల్లు అని చెప్తున్నాడు. ద లేన్స్ ఆర్ సో క్వైట్. స్ట్రీట్స్ అని ఎలా ఉన్నాయంటే క్వైట్గా ఉన్నాయంట. ఐ డూ విష్ దట్ సమ్ వన్ లివ్ నియర్. ఎవరన్నా దగ్గరగా ఎవరన్నా మా ఇంటికి దగ్గరగా ఎవరన్నా ఉంటే బాగుండు అని చెప్తున్నాడు. దేర్ ఈజ్ నో వన్ టు ప్లే విత్ ఎట్ ఆల్. అతనితోటి ఆడుకోవడానికి, కంట్రీ చైల్డ్ తోటి అబ్బాయితో ఆడుకోవడానికి ఎవరు లేరంట. ద ట్రీస్ ఆర్ సో హై అండ్ సో టాల్. ఆ ట్రీస్ చెట్లన్నీ విలేజ్లో ఉంటున్నాడు కాబట్టి సో మెనీ ట్రీస్ ఉంటాయి. ఆ ట్రీస్ అన్నీ వెరీ హై, చాలా టాల్గా ఉన్నాయంట. అండ్ ఐ షుడ్ బి లోన్లీ ఫర్ అవర్స్. అట్లానే నేను ఒంటరిగా ఉండాల్సి వస్తుంది, గంటల తరబడి ఎవరు ఆడుకోవడానికి కూడా లేరు అని చెప్తున్నాడు అనమాట. ఇట్ నాట్ ఫర్ ద బర్డ్స్ అండ్ ద ఫ్లవర్స్. ఈ ట్రీస్ అన్నీ కూడా అక్కడ అన్ని బర్డ్స్ ఉంటున్నాయి అని చెప్తున్నాడు అనమాట. ఐ విష్ దట్ ఐ లివ్డ్ ఇన్ ఏ టౌన్ టు సీ ఆల్ ద ట్రామ్స్ గోయింగ్ డౌన్. అతనికి ద కంట్రీ చైల్డ్కి ఏంటి ఇష్టం అంటే ట్రామ్స్ అవన్నీ చూసి అబ్జర్వ్ చేయడము ఇష్టం అనమాట. హీ లవ్స్ టు వాచ్ ద ట్రామ్స్. హీ లాంగ్స్ టు సీ ద కలర్ఫుల్ లైట్స్ గ్లిటర్ ఎట్ నైట్. అట్లానే గోయింగ్ ఆన్ ద ట్వింక్లింగ్ స్ట్రీట్ దట్ ఈస్ బ్రైట్ విత్ వండర్ఫుల్ కలర్స్ ఎట్ నైట్. అట్లానే హీ లాంగ్స్ టు సీ కలర్ఫుల్ లైట్స్ గ్లిటర్ ఎట్ నైట్. అట్లానే నైట్ టైము ఆ లైట్నింగ్ అవన్నీ టౌన్లో అయితే వెరీ లైట్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ లైట్స్ అన్నీ చూడడము అతనికి ఎంజాయ్ చేయడం ఇష్టం అన్నమాట. అట్లానే తను హీ ప్రేస్ టు హ్యావ్ టౌన్ లైఫ్. అట్లానే నాకు కంట్రీలో కాకుండా ఊర్లో కాకుండా సిటీలో ఉంటే బాగుండు అనేసి ఇతను ఈ కంట్రీ చైల్డ్ విష్ చేస్తున్నాడు. దిస్ పోయమ్ ఈజ్ ఆల్సో రిటన్ బై ఐరీన్ థామ్సన్. వన్స్ అగైన్ ఐ విల్ టెల్. మై హోమ్ ఈజ్ ఎ హౌస్ నియర్ ద వుడ్. I would live in a street if I could. The lanes are so quiet, oh dear. I do wish that someone lived near. There is no one to play with at all. The trees are so high and so tall, and I should be lonely for hours were it not for the birds and the flowers. I wish that I lived in a town to see all the trams going down a twinkling street that is bright with wonderful colors at night. ఈ కంట్రీ చైల్డ్కి ఏంటంటే స్ట్రీట్స్ అన్నీ క్వైట్గా ఉండడం ఇష్టం లేదు. లేన్స్ అన్నీ కూడా తక్కువ పీపుల్ ఉంటారు విలేజ్లో కాబట్టి తక్కువ పీపుల్ ఉన్నారు ఆడుకోవడానికి. ప్లేయర్స్ అంతో పాటు కలిసి ఆడుకోవడానికి ప్లేయర్స్ లేరు అంటున్నాడు అనమాట. ద ట్రీస్ అన్నీ కూడా హై పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయన్నమాట, టాల్ ట్రీస్. ద ట్రీస్ ఆర్ సో టాల్ దట్ హీఈస్ ఫీలింగ్ లోన్లీ. జస్ట్ హీ హ్యాడ్ ద కంపెనీ ఆఫ్ బర్డ్స్ అండ్ ఫ్లవర్స్. అతను జస్ట్ తనకు చూడడానికి అబ్జర్వ్ చేయడానికి ఫ్లవర్స్ బర్డ్స్ తప్ప ఏమీ లేవు. హీ ఫిషెస్ టు హ్యావ్ ఏ హోమ్ ఇన్ ఏ టౌన్. అతనికి టౌన్లో ఇల్లు ఉండాలి అని అనిపిస్తుంది. హీ లవ్స్ టు వాచ్ ట్రామ్స్ ఆల్ అరౌండ్. అట్లనే అటు ఇటు తిరుగుతున్న ట్రామ్స్ వెహికల్స్ అవి వాచ్ చేయడము ఈ కంట్రీ చైల్డ్కి ఇష్టము. హీ లాంగ్స్ టు సీ ద కలర్ఫుల్ లైట్స్ గ్లిటర్ ఎట్ నైట్స్. నైట్ టైంలో ఉండే వెలుగుతున్న లైట్స్ చూడడం అతనికి ఇష్టము.